కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఓవరాల్గా 30,956 ఓట్లు అన్ని కలిపి అన్ని రౌండ్లు కలిపి, ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 30,019 ఓట్లు అన్ని రౌండ్లు కలిపి, ఇక లీడ్ వచ్చేసి 933 మాత్రమే, అంటే అన్ని రౌండ్లు కంపేర్ చేస్తే. సో మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల ఆధిక్యం, రెండో రౌండ్లో 1082, ఇక మూడో రౌండ్కి వచ్చేసరికి వెంగళరావు నగర్ డివిజన్ ఈవీఎం ఓపెన్ చేయగానే ఈవీఎంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనిపించింది. సో 211 బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబడింది, చాలా తక్కువ మార్జిన్. సో ఓవరాల్ కంపేర్ చేస్తే 933 మాత్రమే కాంగ్రెస్ పార్టీ మార్జిన్ కనబడుతోంది. సో మూడో రౌండ్ ఫలితం కూడా వెల్లడించారు. మూడో రౌండ్ ఫలితం సంబంధించి 211 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ మూడో రౌండ్లో కొనసాగుతుంది. ఇక ఓవరాల్గా మాగంటి సునీత ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. సో అటు అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఫలితం కాదని చెప్పాలి. వాళ్ళు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇది డెఫినెట్గా అనుకున్న స్థాయిలో అయితే కాదు. సో ముందుగా కలుష్ జాదవ్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆ దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి కొంత ఆ ఉత్సాహంతో ఉన్నారు. సుజాత గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ మార్జిన్తో వెళ్తోంది, బట్ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 933 ఆ నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. నెక్ టు నెక్ ఏ ఉండదులేండి, ఒక్కొక్క చోట వచ్చినప్పుడు ఒక్కొక్క రాగా ఉంటుంది కదా. వేరే బాక్సులు ఓపెన్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎవరు ఎక్కడ ఉంది ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అనుకోవద్దు, మూడో రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది కదా, వాళ్ళు ఇంకా ఒక్క రౌండ్ లో పుంజుకుంటే సరిపోలేదు కదా. ముందు ఇప్పుడు ఆల్రెడీ 1300 లీడ్లో కాంగ్రెస్ ఉన్నది. సో ఏ రౌండ్ ఏది వచ్చినా కూడా ఒక్క రౌండ్లో మాత్రం వాళ్ళు ఉండొచ్చు, మిగతా రౌండ్లన్నీ కాంగ్రెస్కే ఉంటాయి. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందు అనుకున్నటువంటి అంచనా ప్రకారమే కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది, కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుందని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఏదో కొత్తగా చెప్పలేదు, కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించక ముందు నుంచి చెప్పినాం, అభ్యర్థిని ప్రకటించాక చెప్పాము, మేము క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు చెప్పాము. చివరిగా ఘట్టం పూర్తయ్యే సమయానికి కూడా ఎన్నికలు పూర్తి అయిపోయి బ్యాలెట్ బాక్సులు క్లోజ్ అయ్యే టైంకి చెప్పినాం, ఉదయం కూడా చెప్పినాం. మేము అనుకున్న రీతిగానే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇంకా ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యేసరికి ఇంకా చాలా లీడ్లోకి వెళ్ళిపోతుంది. రిజల్ట్ వరకు కాన్ఫిడెంట్ మనం మాట్లాడుకుంటే షేక్పేట్లో మొత్తం మీకు అంత అనుకున్న స్థాయి రిజల్ట్ అయితే కాదేమో బహుశా, ఎందుకంటే షేక్పేట్లో అత్యధికంగా మైనార్టీలు ఉంటారు. కానీ వచ్చిన రిజల్ట్ చూస్తే మీకు వచ్చిన మెజార్టీ 1100. మొదటి రౌండ్లో 62 ఆధిక్యమే, రెండో రౌండ్లో 1082 ఆధిక్యం. షేక్పేట్లో మైనార్టీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, ఎంఐఎం మీకు సపోర్ట్ ఇచ్చింది, రెండూ కలిపి మీకు చాలా అడ్వాంటేజ్ కాబోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో అనుకున్న ఓటు పర్సెంటేజ్ కూడా పెద్దగా ఎక్కడ జరగలేదు కదా. ఓట్ పర్సెంటేజ్ బాగా జరిగినట్టే మనం అనుకున్న రేంజ్ లో ఇంకా ఎక్కువగా వస్తుండే మెజార్టీ. ఏదైనా కూడా గతంలో కూడా బీఆర్ఎస్ కొంతమంది మైనార్టీలు వేశారు కదా, ఆ మైనార్టీ ప్రభావం కొంత మటుకు వాళ్ళు ప్రభావితం చేసుకోగలిగిండొచ్చు. ఆ ప్రభావితం ఏదైనా కూడా ప్రభావితం చేశారు అనుకోవాలి. ఎటువంటి ప్రభావితం చేశారు? ప్రచార ప్రభావితం ఉంటది కదా, ఏ రకమైన ప్రచారం అయినా కావచ్చు, అది ఏ రకమైన ప్రచారం అయినా కావచ్చు. దానికి ఇక మనం ప్రచారం అనంటే ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. రైట్ ప్రెసెంట్ మనం మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాంట్లో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్ లో కొనసాగుతోంది కాంగ్రెస్ కి 933 ఓట్ల మెజార్టీ కనిపిస్తోంది. షేక్పేట్ వెంగళరావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ లీడ్ కనిపించింది. రెండో రౌండ్ మధ్య మారుతున్నాయి లెక్కలు కూడా. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. షేక్పేట్ లో మొదటి 2 రౌండ్లకు సంబంధించి 1144 మెజార్టీ కనిపిస్తే, మూడో రౌండ్ వెంగళరావు మొదలయ్యేసరికల్లా బీఆర్ఎస్ పార్టీ మూడో రౌండ్ లో 211 ఓట్ల మెజార్టీ కనిపించింది. సో ఓవరాల్ గా అన్ని డివిజన్లు కంపేర్ చేస్తే 933 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగుతోంది. సో చాలా పెద్ద ఎత్తున ఈ మెజారిటీ అని మనం ఆశించలేం, బట్ ఇట్స్ స్లైట్ మెజారిటీ. బట్ ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది. బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు, సో కాంగ్రెస్ పార్టీ విక్టరీ కొనసాగిస్తోంది. 3 రౌండ్లో ముగిసేసరికల్లా కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. సో మీరు ఆశించిన ఈ ఫలితాన్ని? డిఫరెంట్ అండి. ఇప్పుడు చూడండి, మూడో రౌండ్ రెండో రౌండ్కి డిఫరెన్సెస్ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నారు, పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని వాడుకున్నారు, ముఖ్యమంత్రులు తిరిగిన సందర్భం, ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత తిరిగినా కూడా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఎంత మేర 966 సంథింగ్ చేంజ్ ఉంది. ఓవరాల్ గా అంటే మూడో రౌండ్ కి రెండో రౌండ్ చూస్తే వ్యత్యాసం కనబడేది. ఇప్పుడు ఎర్రగడ్డ కానీ ఇంకో ప్రదేశాల్లో షేక్పేట్ అంటే కొంత మైనారిటీలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు హుటాహుటిన మినిస్టర్ని చేసేసారు అజరుద్దీన్ గారిని. సో కొంత అటువైపు మొగ్గినట్టు చూస్తూ ఉన్నాం. కానీ ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కొంత ఆధిక్యతతో గెలుస్తుంది. ప్రభుత్వంలో లేనప్పటికీ పర్ఫార్మెన్స్ ప్రామిసెస్ బేస్ మీద ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. నెక్స్ట్ కమింగ్ రౌండ్స్లలో ఆధిక్యం సాధిస్తని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆధిక్యం సాధిస్తే మీరు ఇన్ని ప్రచారాలు చేశారు కదా, రౌడీ అని ప్రచారం చేసిర్రు, మైనార్టీలకు ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడానికి ఇదే కారణం, రకరకాల ప్రచారాలు చేశారు. ఆ ప్రచారాలు మీకు అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇచ్చాయి. ఫలితం అదేనా? ఎన్ని ప్రచారాలకి కేటీఆర్ లీడర్షిప్ లో వచ్చిన ఫలితం
ఫలితం ఇదేనా? 100%. ఇప్పుడు మేము ప్రచారం చేసింది మేము ప్రచారం చేయలేదు, కనబడుతుంది ఏదైతే మీడియా సాక్షిగా మీరు చూసిందే మేము చెప్పిన సందర్భం. ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పటి వరకు. అభివృద్ధి పేరుతో ఏ పథకాలు తీసుకొచ్చింది లేదు, ఏ ప్రాజెక్టులు కట్టింది లేదు, ఏం లేదు. కేవలం దోసుకోవడం దాచుకోవడం బేసిస్ మీద నడిచిరు వీళ్ళు. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో రాష్ట్రాన్ని మొత్తం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం ప్రజల్ని గాలి కుదిలేసి, పాలనని గాలి కుదిలేసి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ మీద పడ్డారు. జూబ్లీ హిల్స్ ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఉదాహరణ తీసుకున్నారేమో మీరు మునుగోడులో, హుజరాబాద్ లో తీసుకున్నప్పుడు ఉదాహరణ తీసుకున్నారేమో. శ్వేత గారు ఏం చెప్తారు మీరు? పాపం ఒక ఆడబిడ్డను అని ప్రతిసారి పాలిటిక్స్ లో ఆడబిడ్డ ఏంది, మగవాళ్ళు ఏంది, పాలిటిక్స్ అన్నప్పుడు ఎవరైనా ఒకటే ఉంటది కదా. ఇదే పీజీఆర్ భార్య వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి 3 గంటలు కూర్చున్నప్పుడు ఒక ఆడబిడ్డ గుర్తు రాలేదా? అదే కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పీజీఆర్ ఉండే కదా అప్పట్లో. మరి అదే 3 గంటలు ఒక మహిళని, మొత్తం ఒక దిగ్గజమైనటువంటి పీజీఆర్ భార్యని 3 గంటలు మీ ఇంటి ముంగల నిలబెట్టి, అప్పుడేమైనా ముఖ్యమంత్రి కాదు, అంతకుమించి ప్రభుత్వం కూడా లేదు. అయినా కానీ 2009లో పీజీఆర్ చనిపోయినప్పుడు 3 గంటలు చనిపోయినటువంటి భార్య నిలబడింది కదా అక్కడ. అప్పుడు ఒక ఆడబిడ్డ అని గుర్తు రాలేదా? మరి మీరు మునుగోడు ఎన్నికలలో కానివ్వండి, దుబ్బాక ఎన్నికలలో కానీ, హుజురాబాద్ ఎన్నికలలో కానీ మీ యంత్రాంగం అంతా పోయి పనిచేయలే. ముఖ్యమంత్రి ఏకంగా వేదిక మీద పోయి దళిత బంధు అని చెప్పేసి 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేసింది మర్చిపోయినా? ఇట్లాంటి విన్యాసాలన్నీ మీరు చేసి ఇది మా ప్రభుత్వం వచ్చినాక మొదటి బై ఎలక్షన్. మీ ప్రభుత్వంలో ఒక 5-6 బై ఎలక్షన్లు జరిగినాయి. 5-6 బై ఎలక్షన్లకి ప్రతిసారి దొంగ హామీలను ఇచ్చి, అబద్ధపు హామీలను ఇచ్చి మీ యంత్రాంగం అంతా పనిచేసి 1000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించి మీకు గుర్తుండాలి మన మునుగోడు ఎన్నికలలో 10,000 రూపాయలు మాకు ఓటు ఇస్తే, ఓటుకు 10,000 రూపాయలు ఇస్తామంటేనే ఓటేస్తామని మహిళలు బయటకు వచ్చి ధర్నా చేసింది కూడా గుర్తు చేసుకోవాలి. అప్పటికప్పుడు రాత్రి అక్కడికి లక్షల రూపాయలు ఆ గ్రామానికి పంపించింది మర్చిపోయినట్టున్నారు. ఇవన్నీ వాళ్ళు చేసి అందరి మీద బురద రుద్దుతామని అంటే ఎట్లయితుంది? ఈరోజు ఒక మహిళకి ఇవన్నీ సెంటిమెంట్ల మీద కాదు, వాస్తవంగా ఎవరు అభివృద్ధి చేస్తారనేది. ప్రాజెక్టులు కట్టలేదంటే ప్రాజెక్టులు ఏముంటాయి నియోజకవర్గంలో? నాకు అర్థం కాదు. జూబ్లీ హిల్స్లో ఏమైనా ప్రాజెక్టులు ఉంటాయా? 200 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ అభివృద్ధి పథకాలన్నీ నిర్వహించినాం, అక్కడ రోడ్లు వేయించినాం. మేము ఎక్కడికి పోతే అక్కడ ప్రతి ఒక్కరు అన్నారు, ఇది మురికి కుంట చూడండి, డ్రైనేజ్ చూడండి, రోడ్లు చూడండి, అక్కడ చెత్త ఎత్తలేదన్నారు. మెజార్టీ కార్పొరేటర్లు మీ వాళ్ళే ఉన్నారు కదా, ఆ మెజార్టీ కార్పొరేటర్లు చేయాల్సిన బాధ్యత కాదా? వీధులు క్లీన్ చేపియ్యారా? బస్తీ